హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. మన వైభవ్ నాన్న ఎందుకు అంత ఎక్సైటెడ్గా ఉన్నాడంటే, మన ఇంటికి ఎవరైనా వస్తే వాడు సూపర్ ఎక్సైట్ అయిపోతాడనమాట. వాషింగ్ మెషిన్ రిపేర్ వచ్చింది. సో దానికోసం అని చెప్పి అర్బన్ ల్యాబ్లో ఈ వాషింగ్ మెషిన్ క్లీనింగ్ ఉంటుంది కదా, క్లీనింగ్ కదా, రిపేర్ ఉంటుంది కదా, వాళ్ళకి బుక్ చేస్తే వచ్చారనమాట. చెక్ చేస్తున్నారు. సో ఏదో సెన్సర్ పోయిందట. ఇది తీసుకొని ఆల్మోస్ట్ 7 to 8 years అయిపోతుంది. ఇప్పటికీ ఒక్క కంప్లైంట్ వచ్చింది. అప్పుడు అరౌండ్ 3000 ఎంతో ఖర్చు అయినట్టుంది. ఇప్పుడు అరౌండ్ 2000 అలా ఖర్చు అవుతుందట. ఏదో చిన్న సెన్సర్ పోయింది. ఆ డ్రమ్ తిరగట్లేదు. మనకి ఇంట్లో ఇల్లు అంటే ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి అంటుకునే ఉంటుంది. మొన్నటి వరకు సింక్, ఇప్పుడేమో ఇది. మధ్యలో పనమ్మాయి రావట్లేదు. సో నార్మలే, ఇవన్నీ ఏదో ఒకటి తగిలే ఉంటుంది. అన్ని కరెక్ట్గా అయితే ఎప్పుడూ ఉండదు. సో ఈ వాషింగ్ మిషన్ కొత్తది తీసుకుందామా, అమెజాన్లో బోల్డ్ అండ్ ఆఫర్స్ డిస్కౌంట్స్ ఉన్నాయి కదా అనుకున్నాం. మంచి రేట్కి వచ్చాయి. SBI కార్డ్ మీద అరౌండ్ 3000 ఎంతో ఆఫర్ ఉంది. కానీ అసలు రిపేర్ అయిపోద్ది ఒక 2000తో. అంటే ఇంకా కొత్తది అనవసరం కదా. అట్లీస్ట్ ఇంకో 6 months వచ్చినా వచ్చినట్టే కదా. సరే అని చెప్పి చేస్తే ఆ సెన్సార్ లేదట. అది తెప్పించాలి అని బయట మళ్ళీ బాష్ వాళ్ళకి మాట్లాడితే వాళ్ళు తెప్పిస్తున్నారు. ఆల్మోస్ట్ 3-4 days నుంచి అదొక ఎక్స్ట్రా పనమ్మాయి రావట్లేదు, బట్టలు పని, ఎట్సెట్రా అన్ని. అండ్ ఏం చేయాలో అర్థం కాక వంట చేయడం. ఇంకా ఈ చపాతీ పిండి కలిపేస్తున్నాను. ఈ అగరో స్టాండ్ మిక్సర్, ఇలాంటప్పుడు మాత్రం డిష్ వాషర్ ఒకటి, స్టాండ్ మిక్సర్ ఒకటి, ఇవి చాలా హెల్ప్ అవుతాయి. మన పనిని చాలా తగ్గిస్తాయి. సో కుదిరితే ఇలాంటి అప్లయన్సెస్ ఏమైనా ఇంట్లో ఉంటే మంచిదే. సో అన్వికి చపాతీ ఇస్తే తనకి ఇష్టం లేదనింది. తనకి పరాటా చాలా ఇష్టం. ఈ మలబార్ పరాటా ఇష్టం అని చెప్పి ఆల్రెడీ ఐడిది ఉంది, మొన్న ఎప్పుడో తెప్పించాను. సో అన్వికి పరాటా చేస్తాను, ఇంకా మా కోసం చపాతీ చేస్తాను అన్నమాట. సో బాగుంటుంది మలబార్ పరాటాస్ పర్లేదు, బయట నుంచి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే అది ఎలాగా మైదాతో చేసేదే. దానికి మళ్ళీ కష్టపడి మనం ఇంట్లో చేయడం ఎందుకు? ఇంట్లో చేస్తే కొంచెం హెల్దీగా చేయాలి. ఇంకెలాగా బయట తెచ్చుకుంటున్నామంటే అన్హెల్దీ తెచ్చుకున్నా పర్లేదు అప్పుడప్పుడు. ఏమంటారు? ఈ కర్రీ వచ్చేస్తే మనకి పొటాటో, టమాటో, ఆనియన్ కలిసి అన్నీ ఉంటాయి. అండ్ ఆ బట్టలు చూసారు ఎన్ని అయిపోయాయో. ఏవో అర్జెంట్వి వాష్ చేస్తున్నాను, కానీ ఇంక అన్ని వాష్ చేయాలంటే నా వల్ల కాదు. బోల్డ్ అని ఉంటాయి. ఇంట్లో పిల్లలుంటే కుప్పలు బట్టలు. ఎవ్రీడే 1 cycle కంపల్సరీగా కావాలన్నమాట, వేయాలన్నమాట. త్వరగా వాషింగ్ మెషిన్ రిపేర్ అయిపోతే బాగుంటారా బాబు అనుకుంటున్నాను. అండ్ పనమ్మాయి రావట్లేదు అన్నాను కదా, ఇంకా ఇల్లు తుడడం ఇవన్నీ ఆల్మోస్ట్ రోజుకి ఒక 3-4 times మినిమం తుడాల్సి వస్తుంది. తుడిచి తడిగుడ్డు పెట్టాల్సి వస్తుంది. ఇంకా ఇండిపెండెన్స్ డే వచ్చేస్తుంది, వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది. అండ్ ఆ కిచెన్ చూసి నన్ను ఎవ్వరు తిట్టొద్దు, క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఎలాగా వరలక్ష్మి వ్రతం మంచి రోజు కాబట్టి ఆ రోజు కల్లా క్లీన్ చేసేద్దామని అనుకుంటున్నాను. కుదిరితే డీప్ క్లీన్ చేయాలి అని అనుకుంటున్నాను అన్నమాట. సో చేస్తే తప్పకుండా షేర్ చేస్తా, వీడియో తీస్తే. అదేమి తొడడం హరీష అనుకుంటున్నారేమో ఎవరైనా. ఇంకోపిక అయిపోయింది అనమాట అప్పటికి. ఇంకా సర్లే అని చెప్పి ఇదో మరి దారుణంగా ఇల్లు ఉండకుండా కొంచెం నీట్గా ఉంటుందని చెప్పి తుడిచేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అనమాట. ఇంకా మీ అందరూ ఎలా ఉన్నారు? ఇంకా 4-5 days పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా. సో సూపర్ ఎక్సైటెడ్ ఉన్నారా? వరలక్ష్మి వ్రతం మీరు చేసుకుంటే కనుక మా గురించి కూడా దండం పెట్టుకోండి, మేము కూడా పెట్టుకుంటాము. నేను ఎన్ని వీడియోస్ చూసాను తెలుసా, వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి. నేను ఎప్పుడు పెట్టలేదు, దేవుడిని పెట్టడం అవేం చేయలేదు. సో ఈసారి చేద్దామా ఏంటి అని చాలా అనిపించింది. కానీ ఇది కలసం పెట్టడం ఇవన్నీ ఒకసారి స్టార్ట్ చేస్తే తర్వాత జనరేషన్స్ కూడా చేస్తాయి అనుకుంటేనే స్టార్ట్ చేయాలి, కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు అని ఏవేవో గోల్డెన్ వీడియోస్ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే, ఈ సంవత్సరం దేవుడిని అంటే విగ్రహం కదా, అది చీర కట్టి దేవుడికి పెడతారు కదా, అది పెట్టడం అవ్వదనే అనుకుంటున్నాను. ఎందుకంటే వీడన్నీ లాగేస్తాడు కదా. సో పూజ చేశాక నెక్స్ట్ డే కదపాలి కదా. సో అలా కదపకుండా ఉండడం అవ్వేలా లేదు. సో అందుకని నార్మల్గా దండం పెట్టేసుకుందాం ఈసారికి, ప్రసాదాలు అవి చేసి నార్మల్ దేవుడికి పూజ చేసేసుకుందాము. అన్ని బాగా అయితే నెక్స్ట్ ఇయర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో అప్పటికి వీడియోస్ తీస్తాను కాబట్టి చూస్తారు మీరు కూడా. అండ్ అలా తుడిచేసాను. ఇంకా తడిగుడ్డు పెట్టే లోపల ఈ క్యాంఫర్ ఉంటుంది కదా, అది కొంచెం పెడతాను అనమాట, ఒక 5 minutes. కర్పూరం పెట్టడం వల్ల మనకి దోమలు ఏమైనా ఉంటే పోతాయి బాగా. అండ్ మంచి వాసన కూడా వస్తుంది. ఇంకా వీడికి ఆయిల్ రాస్తానంటే వీడు ఒప్పుకోవట్లేదు. వాడు రూమ్కి వెళ్ళి తలుపులు వేసుకుంటున్నాడు. తలుపులు వేసుకుని కాక లాక్ కూడా వేసేసుకుంటున్నాడు అనమాట. అందుకనే వాడి మీద నాకు తెలిసే అన్ని రూమ్ కీస్ నాకు అందేలాగా బయట ఉంచుకుంటాను అనమాట. సో వాడు ఎప్పుడైనా లాక్ వేస్తున్నా ఇంకా ప్యానిక్ అవ్వకుండా తాళాలు తెచ్చి తీసేసుకోవడమే.
సో ఇంకా మనందరికీ ఇండిపెండెన్స్ వచ్చేసింది అని అనుకుంటున్నాం, కానీ ఇండిపెండెన్స్ రాలేదు మనకి. సో మీ అందరూ కూడా చూసే ఉంటారు కదా ఆ కోల్కతా, అది ఎంత భయంకరమైనవన్నీ జరుగుతున్నాయి, అన్నీ మన చుట్టుపక్కల జరుగుతున్నాయి అంటే చాలా భయం వేస్తుంది. సో అలా చూసినప్పుడు ఏమైనా చేసినప్పుడు మరీ అనిపిస్తుంది, ఆడపిల్లలు ఉంటే, ఆడపిల్లలనే కాదు పిల్లలు ఉంటే ఇంకా భయం వేస్తుంది. మనం ఎలాగో పెద్ద అయిపోయాము, ఇంకా మన పిల్లలు ఇంకా పెద్ద అవ్వాలి, ఇదే సొసైటీలో ఉండాలి, ఎలారా బాబు అనిపిస్తుంది. కానీ ఇవేమైనా జరిగినప్పుడు మనకి బాగా తెలుస్తుంది. మన చిన్నప్పుడు ఎలాగా మన మమ్మీ వాళ్ళు ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఎక్కువ ప్యానిక్ అయిపోయేవారు. ఇంకా మా మమ్మీ అయితే మేము ఒక్క 5 నిమిషాలు లేట్గా వస్తే ఇంకా ముందు హాల్ నుంచి పెరట్ నుంచి హాల్కి నడిచి అంటే మాకోసం ఎదురు చూసి వచ్చే కోపం అయిపోయేది అనమాట. మేము టైం అంటే టైంకి వచ్చేవాళ్ళం కూడా. సో రాకపోతే మాకు రౌండ్ అయిపోయేది కూడా. అప్పుడు కోపం వచ్చేది, ఏంటి ఇలాగా ఎక్కడికి వెళ్తాము, వచ్చేస్తాం కదా, లేట్ అయిందంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా అలా అనుకునే వాళ్ళం. కానీ అప్పుడు వాళ్ళ భయం ఏంటి అనేది ఇప్పుడు మనకి బాగా తెలుస్తుంది. అండ్ మన పిల్లలకి అందరికీ కూడా కంపల్సరీగా ఇప్పుడు ఇంకా టెక్నాలజీ అన్నీ పెరిగాయి కాబట్టి ఏమైనా క్యాబ్స్ ఎక్కేటప్పుడు లైవ్ లొకేషన్స్ షేర్ చేయడము, ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ చెప్పడం, ఇవన్నీ కూడా మనం మర్చిపోకుండా పర్లేదులే అని అస్సలు అనుకోకుండా నేర్పిస్తూ ఉండాలి అండ్ జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇండిపెండెన్స్ వచ్చిందని మనకి ఫ్రీడమ్ రాలేదు, ఇండిపెండెన్స్ వచ్చింది అంతే. అండ్ ఈ మాప్ కూడా ఇలాంటప్పుడు ఎంత హెల్ప్ అవుతుంది తెలుసా, మంచి జస్ట్ వాటర్ వేసేసి మనం మాప్ పెట్టేసాం అనుకోండి, ఇంకా బకెట్లో ముంచు తీయు ఇవేం తలనొప్పి ఉండదు. మనకి కింద ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి మనం 2 pairs వచ్చాయి. సో వాష్ చేసేసుకొని ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా పెట్టుకున్నాం అనుకోండి బాగుతుంది. ఈ మాప్ ఎప్పుడు హెల్ప్ అవుతుంది అంటే మనకి మొత్తం అంతా తుడిచేసి నీట్గానే ఉంది అనుకున్నప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట. ఏమైనా కింద ఏమైనా ఇప్పుడు జ్యూస్ లాంటిది పడిపోయింది అనుకోండి, పని చేయదు. ఆ జ్యూస్ని మనం వేరే క్లాత్తో తుడిచేసి అప్పుడు మాప్ పెట్టుకోవడానికి పనికి వస్తుంది అనమాట. అండ్ ఇంకా అన్నం కొంచెం ఉండిపోయింది, సరే అని చెప్పి బోల్డ్ అంత గార్లిక్ వేసి వామన్నం చేస్తున్నాను. సో గార్లిక్ కొంచెం ఈ సీజన్లో మంచిది కదా అందుకని చెప్పి. సో మీలో ఎంతమందికి వామన్నం ఇష్టం అనేది షేర్ చేయండి. సో దీనికోసం ఒక కడాయి పెట్టుకున్నాను. ఇది మంచిగా తాలింపు పెట్టుకొని వామన్నం ఒక 5 minutesలో అయిపోద్ది, కానీ ఎంత హాయిగా ఉంటుందో, డైజెషన్కి అన్నిటికీ కూడా బాగుంటుంది. పిల్లలు 1-2 స్పూన్స్ తిన్నా వాళ్ళకి కూడా మంచిదే. సో కడాయి పెట్టుకున్నా, ఇందులోని బోల్డ్ అన్ని గార్లిక్ చాప్ చేసి వేసేసుకుందాము. గార్లిక్ బాగా ఫ్రై అయితే పిల్లలు కూడా తినేస్తారు. ఆ వెల్లుల్లిపాయలను కూడా బాగా చిన్న చాప్ చేసేసి వేస్తాను, అప్పుడు తినడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. వైపుకి 1-2 అయినా తినగలిగితే బాగుంటుంది అని చెప్పి అలా చేస్తాను. అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను, ఇంత వేయక్కర్లేదు. కాకపోతే ఆ గార్లిక్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలని చెప్పి. తర్వాత పోపు పెట్టేసుకోవడమే. ఆవాలు, మినపప్పు, కుదిరితే శనగపప్పు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వాము వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని మనం అన్నం వేసేసి సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ పచ్చిమిరపకాయలు ఆ గిన్నెలో వేసాను, అందులో కొంచెం ఒక 2-3 drops లాగా వాటర్ తడి ఉంది, అదేమో ఇందులో పడి ఆ చట్పట్ అనేది అన్నమాట. సో అంతే, వామన్నం 5 minutesలో రెడీ అయిపోద్ది. అన్నం మిగిలిపోతే తప్పకుండా చేయండి. అండ్ ఈ వరలక్ష్మి వ్రతానికి మీరేం ప్రసాదాలు చేస్తున్నారు ఏంటి అనేది షేర్ చేయండి తప్పకుండా. అండ్ పూజ బాగా జరగాలి అని అనుకుంటున్నాను, మీ అందరిది అండ్ నాది కూడా. సో అదన్నమాట ఈ రోజుకే వీడియో. అండ్ ఈ 3-4 days మీరు అందరూ కూడా ఫుల్ బిజీ ఉంటారు, వీడియోస్ పెడదామా వద్దా అని ఆలోచిస్తున్నాను. సో చూస్తాను, అసలు షూట్ చేయడానికి కూడా ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తున్నాను అన్నమాట. సో అంతే, నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. అండ్ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండ్ హ్యాపీ రాఖీ. బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా అండ్ హ్యాపీ వీకెండ్. ముందు అన్నిటికన్నా ముందు హ్యాపీ పిల్లలు ఎట్ హోమ్. నీ ఓపికే, ఇంకా నేను వండి పెడితే వాళ్ళు మంచిగా తింటారు అండ్ హ్యాపీ అయిపోతారు. సో టాటా, సీ యూ.
in next video.